ఈరోజు దేవుని వాక్యము సామెతలు 6వ అధ్యాయం 17 నుంచి 22 వరకు చూసుకుంటాం. వ్యభిచారి అయిన స్త్రీ తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. దాని ఇల్లు మృత్యునద్దకి, దాని మార్గములో ప్రేతాత్మలుండే స్థలానికి నడిపిస్తుంది. ఆ మార్గంలో నడుచువారు ఎవ్వరూ కూడా తిరిగి రాని పరిస్థితులలో ఉంటారు. నిత్యజీవ మార్గములు వారికి దక్కవు. జ్ఞానమైన దేవుని మాటలు విని ఎడల సత్యాన్ని, నీతిని అనుసరించి నడిస్తే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వ్యభిచారి అయిన స్త్రీ దేవుని నిబంధన మర్చిపోతుంది మాట. మర్చినది అది. నీతిని అనుసరించి నడిస్తే ఏమవుతుంది? మంచి ప్రవర్తన కలిగి ఉంటాం. యథార్థమైన లోపం లేని వారై దేశమందు నిలిచి ఉంటారు. విశ్వాసఘాతకులు, భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు. కాబట్టి వ్యభిచారంలో చిక్కుకున్న వాళ్లను ఆ పాపం ఎంతో దృఢంగా బంధించేస్తుందన్నమాట. బంధించడమే కాకుండా వశపరుచుకుంటుంది. వారి బుద్ధిని, అంతరంగాన్ని ఎంతగానో చీకటి కమ్మేస్తుంది. గనుక అందులో నుండి బయటపడడం అనేది ఎంతో దుర్లభం మాట. దాన్ని అవలంబించిన వారు తమ శాశ్వత జీవం, పవిత్రతను, పరిశుద్ధతను ఉన్న మార్గంలోకి రాలేరు. వాళ్ళు అవి కోల్పోతారు కాబట్టి అందులోంచి రాలేరు. అయితే వారు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేవుడు క్షమిస్తాడనమాట. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి కరుణ చొప్పున, ఆయన యొక్క కరుణ చొప్పున వారిని నీతి మార్గంలోకి, సత్య మార్గంలోకి నడిపిస్తాడు. అదే క్రొత్త నిబంధనలో దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారంటే 6వ అధ్యాయం 9 నుంచి 11 చూసుకుంటే, యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడని వారై నీతిమంతులుగా తీర్చబడి. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులం అవుతాం అన్నమాట. ఆ నీతి ద్వారా దేవుడిని నమ్ముకుంటే విశ్వాస జీవితంలో అడుగు పెడతాం, పరిశుద్ధపరచబడతాము, నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే ఈ పాపకోపంలో ఉన్నారో దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన్ని మొరపెట్టుకుంటే, ఆయన వైపు తిరిగి మొరపెట్టుకుంటే దేవుడు తన కరుణ చొప్పున, వాత్సల్యం చొప్పున తన ఆత్మయందు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సామెతలు రోజు చదువుకుంటే 2-3 వచనాలైనా చదువుకొని చదువుకుంటే ఎంతో జ్ఞానం వస్తుంది మాట. కాబట్టి సామెతలు చదువుకుంటూ ముందుకు సాగిపోవాలని